హాయ్ అండి. రోజు మనం చింతకాయ కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఈరోజు ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర తీసుకుని దాన్ని బాగా ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత కత్తిపెడితో అలా కరకర కోసి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, నెక్స్ట్ అవన్నీ ఒక దుక్కుని పెట్టుకున్న తర్వాత చింతకాయలు తీసుకుని వాటిని ఉడికించిన తర్వాత గుజ్జుగా చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నెక్స్ట్ పచ్చిమిరపకాయలను వేపుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇవి మనం కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టుకుని దాని మీద నూనె వేసుకుని ఈ పప్పులన్నీ వేపించుకోవాలి. అలా వేగుతూ ఉండగా జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు వేగిన తర్వాత పచ్చి మిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. అవన్నీ కలిసి బాగా వేగిన తర్వాత వాటిని గిన్నెలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ నూనె వేసుకుని ఇప్పుడైతే మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీరని బాగా వేయించుకోవాలి నూనెలో. అలా వేయించుకున్న తర్వాత దగ్గర పడిపోతుంది. నూనె అంతా పీల్చిన తర్వాత దాన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత వేడివేడిగా ఉంటుంది కదా, దాన్ని చల్లారబెట్టాలి. చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం తీసుకున్న మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి, వేయించి పెట్టుకున్నవన్నీ కూడా. అందులో కొన్ని వేరుశనగ గుళ్ళు వేయించుకున్నవి కూడా వేసుకోవచ్చు. ఉప్పు, ఇవన్నీ కలిసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమం అలా పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అందులోకి నువ్వుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ మనం చింతకాయ గుజ్జు తీసుకున్నాం కదా, దాన్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో మనం వేయించుకున్న కొత్తిమీరని పెట్టుకుని దాన్ని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. ఆ కొత్తిమీర గుజ్జు, నెక్స్ట్ పోపు వేయించుకుని ఉంది కదా, ఆ మిశ్రమం మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ గిన్నె పెట్టుకుని ఈసారి పోపు సామాన్లు అవి వేసుకుని ఆ పోపులో ఈ మిశ్రమాన్ని కలిపి చేస్తే చింతకాయ కొత్తిమీర పచ్చడి రెడీ. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి.